హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చపాతీ, పూరి, పుల్కా, బగారా రైస్, జీరా రైస్ ఇలాంటి వాటిలోకి మంచి కాంబినేషన్ అయిన ఆలు కుర్మాని చూపించబోతున్నాను. ఇలా ఈజీగా రుచిగా ఆలు కుర్మాని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆలు కుర్మా కోసం 3 పెద్ద సైజు బంగాళదుంపలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 3 పెద్ద సైజు బంగాళదుంపని శుభ్రంగా కడుక్కున్నాక చాకుతో ఇలా నేను చూపించే విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. బంగాళదుంపల్ని ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు గిన్నెలో వేసేసుకొని బంగాళదుంపలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా బంగాళదుంపలు మునిగే వరకు నీళ్ళు పోసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఈ బంగాళదుంపని ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా బంగాళదుంపలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రని వేయించుకోవాలి. జీలకర్ర అనేది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ల కారం, ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా అంతటిని వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోనే 2 గరిటెల చిక్కటి పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి పెరుగు పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి పెరుగుని కలపడం వల్ల మనకి పెరుగు అనేది ఇరిగిపోదు. ఇలా పూర్తిగా పెరుగు కలిసిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అలాగే పెరుగు అనేది మనకి పొల్లగా లేకుండా చూసుకోవాలి. ఇలా పెరుగుని బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నేను చూపించే విధంగా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోని 1 గ్లాస్ దాకా నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యి మనకి ఆలు కుర్మా అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు బంగాళదుంపల్ని ఇలా గరిటెతో మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోనే కొద్దిగా కసూరి మేతి అలానే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మనం చూస్తే మనకి ఆలు కుర్మా అనేది రెడీ అయిపోతుంది. మరి ఎక్కువగా చిక్కగా ఉడికించుకుంటే మనకి చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా పల్చగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మనకి ఆలు కుర్మా అనేది రెడీ అయిపోయింది. ఇది చపాతీ, పూరి, పుల్కా, ప్లెయిన్ రైస్, బిర్యానీ, బగారా రైస్, జీరా రైస్ ఇలాంటి వాటిలో అన్నిట్లోకి ఈ ఆలు కుర్మా అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ ఆలు కుర్మాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్స్లో ఎలా ఉందో తెలపండి.
అంతేకాదండి, ఈ ఆలు కుర్మా వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే కనుక శాంతీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీ శాంతి.